हरिः ॐ श्रुतिस्मृतिनदीपूर्णम् शास्त्रकल्लोलसङ्कुलम् विष्णुभक्त्युदकम् शुद्धम् तं वन्दे विघ्नोर्नवम् तं वन्दे विघ्नोर्नवम् नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां स्रजनिगलितं या बलात्तृप्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ప్రియ భగవద్బంధువులారా, మనం ధనుర్మాస వ్రత కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు తిరుప్పావై పాసురాలను అనుసంధానం చేసుకుంటూ వాటిలో ఉన్న వివరణలను మనకు తోచినట్లుగా మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. అలా ఈవేళ మనం 25వ రోజుకి చేరాము. నిన్నటి రోజున కృష్ణయ్య వీళ్ళు పిలవడాన్ని గమనించి సింహగతిన వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించారు అనేది తెలుసుకుందాం. ఆయన అలా సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత ఆయన అక్కడ కూర్చోగానే ఒక కాలు పైకి ఒక కాలు కిందకి ఉంచుకున్న ఆయన పాదాలు కంది ఉన్నాయి అనేది గ్రహించి ఆయనకు మంగళం పాడారు గోదాదేవితో సహా మిగతా గోపికలందరూ కూడా. మరి ఈవేళ వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, కృష్ణుడు వచ్చారట వీళ్ళ దగ్గరికి, వచ్చి సింహాసనం మీద అధిష్ఠించి మేము వచ్చిన కార్యమేమో మీకు చెప్తాము కృష్ణ అని చెప్పి అన్నారు కదా. అందుకని ఈయన సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత, ఏమర్రా నా కోసం మీరు వచ్చారు ఏంటి అని చెప్పి అడిగాడు. అలా అడిగినప్పుడు వీరు ఏం చెప్తూ ఉన్నారు, వీరి కోరికలు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. గోదాదేవి కృష్ణుడిని కలిసింది ఈ రోజున. అంటే సింహాసనాన్ని అధిష్ఠించిన కృష్ణుడు వీరి కోరికలేమి, వీరు ఎందుకు వచ్చారు, ఇంత శ్రమపడి పొద్దున్నే తెల్లవారుజామున వచ్చారు కదా అని చెప్పి వచ్చి అడిగాడట కృష్ణుడు. అలా అడిగినప్పుడు వీరు ఇలా చెప్తూ ఉన్నారు. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்து கங்கன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருத்தியாக்கில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரிந்து மகிழ்ந்தேலோரெம்பாவாய். ఒరుత్తి మగనాయ్ పిరందు, ఒక ఆమెకు బిడ్డడై జన్మించి ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ వళిత్తు వళరా అంటున్నారు. మరొక ఆమెకు బిడ్డడై దాగి పెరుగుచూ ఉండగా అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడి జన్మ రహస్యం గురించి వీరు మాట్లాడుతున్నారు. ఒక ఆమెకు బిడ్డడయ్యాడట, ఇంకొక ఆమె దగ్గర పెరిగాడట. ఎవరైనా శ్రీకృష్ణుడు ఎవరికి బిడ్డడయ్యాడు? దేవకి వసుదేవులకు కారాగారంలో జన్మించి ఉన్నాడు కన్నయ్య అని చెప్పి అనుకున్నాం మనం. అలా జన్మించిన ఈ శ్రీకృష్ణుడు మళ్ళీ అదే రోజు రాత్రి, ఏ రాత్రి అయితే ఆయన జన్మించాడో అదే రోజు రాత్రిపూట ఇంకొకరికి బిడ్డగా వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. దేవకి వసుదేవులు, నంద యశోదల గురించి ఇక్కడ మనకి గోదాదేవి చెప్తూ ఉంది. ఈయనకి ఎంతటి వ్యామోహము ఉండాలి, ఆశ్రిత వ్యామోహం. ఆశ్రిత వ్యామోహం అంటే ఎవరైతే తనను ఆశ్రయించారో వారిని కాపాడాలి, వారితో ఉండాలి, వారికి అన్ని ఇవ్వాలి అనే ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఇక్కడ దేవకి వసుదేవులకు జన్మించాడట మన శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడు వీరికే ఎందుకు జన్మించారు అంటే, వీరు పూర్వ జన్మలలో ఒక వరం కోరుకున్నారట. అప్పుడు
వీరు అడిగారు, ఈ దేవకి వసుదేవులు పూర్వ జన్మలలో 12,000 సంవత్సరాలు తపస్సు చేశారట శ్రీమన్నారాయణుడి కోసం. అలా తపస్సు చేసినప్పుడు ఆ నారాయణుడు కనిపించి సాక్షాత్కరించగానే వీరేమడిగారు అంటే, మిగతా వారందరూ కూడా మోక్షం కావాలి, స్వర్గం కావాలి, లేదా మాకు ఇలా మేము హాయిగా జీవించాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కోరికలు కోరుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ శ్రీమన్నారాయణుడు వారికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడో, వారికి ఒక్కసారిగా మేము తల్లిదండ్రులమై నిన్ను లాలించాలి అని వారు కోరిక కోరుకున్నారట. అందరికీ ఒకేలా ఉండవు కదా కోరికలు. అలా ఈ దేవకి వసుదేవులు పూర్వజన్మలలో అలా కోరిక కోరారట. అలా కోరిక కోరినందుకు గానే వారికి అలా 12,000 సంవత్సరాలు తపస్సు చేసి ఉన్నారు కాబట్టి 3 సార్లు వారికి పుత్రుడిగా జన్మించాడు మన కృష్ణయ్య. ఆ జన్మలో ఒక కొడుకుగా, ఆ తర్వాత అదితి కశ్యప ప్రజాపతులుగా వీరు జన్మించినప్పుడు వారికి వామనుడిగా, మరొకసారి దేవకి వసుదేవులుగా వీరు జన్మించినప్పుడు కృష్ణుడిగా వీరికి జన్మించారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే ఆయనే చెప్పారు. ఈ దేవకి వసుదేవులు కారాగారంలో బంధించబడ్డారు కదా, జైల్లో వేశాడు కదా వాళ్ళ అన్నయ్య దేవకిని కంసుడు. అలా వేసినప్పుడు వీరు ఇంకా వేరే ఏమీ లేకుండా ఆ కారాగారంలో ఆ నారాయణుడిని కీర్తించడము, ధ్యానించడము, తపస్సు చేయడము ఇదే వీరి పని. అలా చేస్తూ వీరికి మధ్యలో కలిగిన సంతానాలన్నిటినీ కూడా కంసుడు వధిస్తున్నా ఏమీ పట్టించుకోకుండా నారాయణుడే గతి అన్నట్లు వీరు ఆ నారాయణుడినే కీర్తిస్తూ ఉన్నారు. అలానే తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఈసారి జన్మలో 8వ సంతానంగా నేను జన్మిస్తాను అని చెప్పి ఈ శ్రీకృష్ణుడు వీరికి అనుగ్రహించాడు. అనుగ్రహించిన తరువాత ఈయన జన్మించాడు, దేవకికి జన్మించాడు. ఆ జన్మించినప్పుడు ఈయన ఎలా ఉన్నాడు అనేది మనకి చెప్తూ ఉన్నారు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల వక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలసత్ కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు పురుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్యమణి గణవర కిరీటు బాలున్ పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలున్ కృపా విశాలుంజూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని చెప్తున్నాడు మనకి పోతన. ఊరికే ఒక పిల్లవాడు పుట్టాడు, కారాగారంలో జన్మించాడు అంటే అలా కాదు. ఇక్కడ వీరికి ఆ రోజు దేవకి పురిటి నొప్పులు పడుతూ ఉంది. పురిటి నొప్పులు పడిన తర్వాత ఆవిడ అలా పురిటి నొప్పులు పడుతూ ఉన్నప్పుడట చెడ్డవారు ఎవరైతే ఉన్నారో, రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారికి బాగా గుండెలో ఇబ్బందిగా అనిపించిందట. ఏదో మనకి చెడు వాటిల్లో పోతుంది అనేది చెడ్డవారికి అనిపించింది. మంచివారు, పుణ్యం చేసుకునేవారు, సత్కార్యాలు ఆచరించేవారు అందరూ కూడా ఏదో తెలియని మంచి మనకు జరగబోతోంది అనిపించిందట వారికి. అలా ఈ శ్రీకృష్ణుడు ఆవిడ పురిట నొప్పులు పడిన తర్వాత జన్మని ఇచ్చింది ఈ శ్రీకృష్ణుడికి, ఈ కన్నయ్యకు జన్మనిచ్చింది దేవకి. పుట్టిన తర్వాత పిల్లని చూసుకుంటాం కదా, పుట్టిన వెంటనే మన పిల్లవాడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది మనం తల్లికి ఆ ఆత్రం ఉంటుంది ఎవరికైనా కానీ. అలానే భర్తకి కూడా, ఆ తండ్రికి కూడా చాలా ఉత్సాహము ఉంటుంది. ఎలా ఉన్నాడు నా పిల్లాడు, నా సంతానము అనే ఒక వ్యామోహం ఏదైతే ఉందో దానితో వీరు అతడిని చూశారట. అలా చూసినప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే 4 చేతులతో జన్మించాడట. నీలమేఘ శ్యాముడై, అంటే మబ్బు ఎలా అయితే ఉంటుందో అలాంటి రంగులో ఉన్నాడు. అది ఒక తెలియని ఆకాశపు రంగు. అది పూర్తి నలుపు కాదు, పూర్తి స్కై బ్లూ కాదు, అలాంటి ఒక అందమైన రంగులో ఉన్నాడట ఈ పిల్లవాడు. అలానే ఆజానుబాహుడై ఉన్నాడు.
ఆజానుబాహుడు అంటే పెద్ద చేతులు కలవాడు, పొడవాటి చేతులు ఉన్నాయట, 4 చేతులు ఉన్నాయట ఇతనికి. అలానే 4 చేతులలోనూ శంఖము, చక్రము, పద్మము, గద. శ్రీమన్నారాయణుడు అంటే మనకి అందరికీ తెలిసిన విగ్రహం ఎలా కనిపిస్తూ ఉందంటే, శేషుడి మీద కూర్చుని ఉంటాడు, ఒక చేతితో అభయమిస్తూ ఉంటాడు, ఇంకో చేతితో గదను పట్టుకుని ఉంటాడు, శంఖము చక్రము ఇంకొక 2 చేతులలో ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ ఈ శ్రీకృష్ణయ్య కూడా పుట్టినప్పుడు ఇతనికి ఆజాను చతుర్బాహుడు అని చెప్తున్నారు. 4 చేతులు ఉన్నాయి ఇతనికి, పుట్టినప్పుడే 4 చేతులు కలవాడు. అలానే సరసీరుహాక్షుడు అని చెప్తున్నారు. సరసీరుహాక్షుడు అంటే పద్మము వంటి కన్నులు గలవాడు. పుట్టగానే పిల్లవాడి కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, ఎంత చిన్నగా ఉన్నాడు మన పిల్లవాడు అనేది ఎలా అయితే చూసుకుంటూ ఉంటామో, ఇక్కడ దేవకి వసుదేవులు చూసినప్పుడు ఈయన పద్మము వంటి కన్నులు గలవాడట, 4 చేతులు ఉన్నాయట ఇతనికి. అలానే ఆ 4 చేతులలోనూ ఒక చేతిలో పద్మము, ఇంకొక చేతిలో శంఖము, ఇంకొక చేతిలో చక్రము, ఇంకొక చేతిలో గద, ఇలా 4 చేతులలోనూ 4టిని ధరించి ఉన్నాడు. అలానే చారు గదా శంఖ చక్ర పద్మ విలాసం కంఠ కౌస్తుభమణి కాంతి భాసున్ అంటున్నారు. కౌస్తుభమణి ధరించిన వాడు అని చెప్తున్నారు. కౌస్తుభమణి అంటే అదొక మేలైన జాతి మణి, ఆ మణిని కంఠమునందు ధరించి ఉన్నాడట ఈ పిల్లవాడు. పుట్టుకతోనే ఇవన్నీ ఉన్నాయి ఈ పిల్లవాడికి. కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు అని చెప్తున్నారు. బంగారు మొలతాడు ఉందట ఇతనికి. అలానే కంకణ కేయూరాలు, 4 చేతులకి కూడా కంకణాలు ఉన్నాయి, బంగారు కంకణాలు ఉన్నాయి. శ్రీవత్స లాంఛనాంచిత విహారు. మనకి శ్రీవత్సము అనేది వెంకటేశ్వర స్వామికి చెప్తూ ఉంటారు. త్రికోణాకారంలో ఎడమ వైపు భుజము గుండెల మీద ఉంటుందండి. అది పుట్టుమచ్చలా అందరూ చెప్తూ ఉంటారు. ఆ శ్రీవత్సము ధరించి ఉన్నాడట ఈ పిల్లవాడు కూడా. అంటే శ్రీమన్నారాయణుడే వీరికి పుట్టాడు అనడానికి ఆనవాళ్ళన్నీ. అలా ఈ శ్రీవత్సము ఉంది. ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు అంటున్నారు. అలానే కుండలాలు ధరించి ఉన్నాడట ఈ పిల్లవాడు. పుట్టుకతోనే 4 చేతులున్నాయి. 4 చేతులు ఖాళీగా లేవు. ఒక చేతిలో పద్మం ఉంది, శంఖము చక్రము గద ఉన్నాయి మిగతా 3 చేతుల్లోనూ. కంకణము చేతులకి 4 చేతులకి కంకణాలు ఉన్నాయి, కౌస్తుభ మణి ఉన్నది, కేయూరములు ఉన్నాయి, కుండలాలు ఉన్నాయి, ఇలా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. వైడూర్య మణి గణ వర కిరీటు, వైడూర్యాలతో పొగిడిన కిరీటముతో పుట్టాడట. ఇన్నిటితో ఆయన ఎలా ఇమడగలిగాడు ఆ చిన్న పొట్టలో? ఆవిడ ఎలా జన్మనివ్వగలిగింది ఇన్ని ఉన్న ఆ పిల్లవాడిని? ఇదంతా కూడా ఒక మాయే కదా. మనం మామూలుగా ఒక చిన్న పిల్లవాడిని ఒక తల్లి ప్రసవిస్తుందంటేనే ఎన్నో నొప్పులు అనుభవిస్తుంది, ఎంతో ఇబ్బంది పడుతుంది. కొన్ని గంటల పాటు తన ప్రాణం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ తనలోంచి వచ్చే ప్రాణాన్ని మాత్రం జాగ్రత్తగా చూడండి అని చెప్పి ముందే చెప్తూ ఉంటుంది ఏ తల్లి అయినా కానివ్వండి. నా ప్రాణం ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ నాలో నుంచి వచ్చే నా పిల్లవాడో పిల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అతడిని జాగ్రత్తగా మీరు చూడాలి అని ముందే చెప్తూ ఉంటుందట ప్రతి తల్లి. మరి ఇవన్నీ ధరించి ఉన్నాడు ఈ పిల్లవాడు. కిరీటం ఉందంటున్నారు, కంకణాలు ఉన్నాయంటున్నారు, అలానే చేతులకి అరవంకెలు ఉన్నాయంటున్నారు, 4 చేతులతో పుట్టాడు అంటున్నారు, 4 చేతులలోనూ శంఖము చక్రము గద పద్మము ఇవన్నీ ఉన్నాయంటున్నారు. ఇన్నిటితో ఒక పిల్లవాడు పుట్టాడు అంటే అతను కడుపులో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఇష్టంగా ఆ కడుపులో ఉండాలి ఆ శ్రీమన్నారాయణుడు కూడా. అలానే ఈవిడ ఎంత కష్టపడి ఉండాలి అతడిని ప్రసవించడానికి. పోనీ మామూలుగా ఉద్భవించాడా? కాదు కదా. నరసింహస్వామి అంటే ఒక స్తంభంలో ఉన్నాడా నీ దేవుడు అని చెప్పి వాళ్ళ నాన్నగారు అడగంగానే ప్రహ్లాదుడు అంతటా ఉంటాడు ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పి అనంగానే, ఈ స్తంభంలో ఉండాలి అని అనంగానే ఆ స్తంభంలో నుంచి ఒక్కసారిగా ఉద్భవించిన వాడు నారసింహుడు. అలానే మత్స్య కూర్మ అవతారాలలో కూడా ఆయనంతట ఆయనే ఉద్భవించాడు, కానీ ఒకరి ద్వారా పుట్టాడు అని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఈ దేవకి వసుదేవులకి మాత్రము
ఆవిడ కడుపు పంట ఈయన అని చెప్తున్నారు. ఈ దేవకి శ్రీకృష్ణుడికి జన్మనిచ్చింది అంటున్నారు. ఆవిడ ఎంత కష్టపడి ప్రసవించి ఉండాలి, ఈయన ఎంత కష్టపడి ఆ కడుపులో ఉండి ఉండాలి. ఈయనే మొత్తము కదా, ఈయనే సర్వ జగత్తు కదా, మనకి చెప్తూ ఉంది కదా గోదాదేవి. పర్వత గుహలలో సింహం ఎలా అయితే నిద్రించి ఉన్నదో అలా నిద్రించి ఉన్న నీవు లేవాలి అన్నప్పుడు సర్వ జగత్తుని కూడా నీలో కలుపుకుని ఉన్నని ఆ స్థితిలో నుంచి నీవు బయటకు రావాలి అని చెప్పింది కదా. మరి ఈయనే సర్వ జగత్తు, ఈయన దగ్గర నుంచే అన్ని ఏకమైన ఈయన దగ్గర నుంచి అనేకములైన జీవరాశులు వస్తూ ఉన్నాయి అనేది చెప్తూ ఉంది కదా. మరి ఈయన ఒక్కడిగా ఇంత చిన్న పిల్లాడిగా ఆవిడ కడుపులో ఎలా ఇమిడి ఉన్నాడు అంటే ఆయనకి వారి మీద ఉన్న ఇష్టము, ఆశ్రిత వ్యామోహము, ఎవరైతే తనని ఆశ్రయించారో, ఎవరైతే తనని ఇష్టంగా ప్రేమగా నాకు నా భగవంతుడు ఉన్నాడు అని మనసారా ఆయనని ధ్యానిస్తారో, కీర్తిస్తారో, సేవిస్తారో వారికి ఆయన అంత భక్త సులభుడై ఉంటాడట. అందువల్ల ఈవిడ కడుపులో ఈయన 4 చేతులున్నా, కిరీటమున్నా, కంఠమణి ఉన్నా, కౌస్తుభ మణి ఉన్నా, ఇన్ని ఉన్నా సరే ఈయన ఇమిడి ఉన్నాడు. ఈయన ఇంత తగ్గి ఉన్నాడు. అలానే తగ్గి ఉండి అలానే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చూశారట. బాలుని పూర్ణేందు రుచి చాలు భక్తలోక పాలు సుగుణాల వాలు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదండి. అలానే ఇతడిని చూడగానే వాళ్ళ నాన్నగారికి అనిపించిందట, ఇతను మన కష్టాలను తీరుస్తాడు, మన కన్నీటిని తుడిచేవాడు అని అనిపించిందట వాళ్ళ నాన్నగారికి. అలానే భక్తలో ఒక సులభుడు కదా శ్రీమన్నారాయణుడు, ఆయనే నాకు పుట్టాడు అనే సంతోషము ఈయన ఎలా అనిపించిందంటే, ఆ సంతోషాన్ని ఎలా ప్రకటించాడు వసుదేవుడు అంటే అక్కడే ఉబ్బి తబ్బిబ్బైపోయి గంతులేస్తున్నాడట. నాకు నా కుమారుడిగా ఆ శ్రీమన్నారాయణుడు జన్మించాడు, ఆ శ్రీమన్నారాయణుడే నాకు జన్మించాడు అనడానికి 4 చేతులతో జన్మించాడు. అలానే నీలమేఘ శ్యామంతో జన్మించాడు. 4 చేతులలోనూ ఏవో ఒకటి పట్టుకుని ఉన్నాడు. ఆ పట్టుకుని ఉన్నవి ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడు ఏవేవైతే ధరిస్తాడో అవే ధరించి ఉన్నాడు అని చెప్పి ఈయన ఉబ్బి తబ్బిబ్బైపోయాడట. మామూలుగా మనకి ఒక తండ్రికి ఆరోగ్యవంతంగా ఒక శిశువు పుడితేనే చాలా సంతోషపడిపోతూ ఉంటాం మనం. చక్కగా 3 కేజీలు 4 కేజీలు ఉన్నాడు, పిల్లవాడు బాగున్నాడు, తల్లి బాగుందంటే ఆ తండ్రికి ఆనందానికి అవధులే ఉండవు. అది కూతురు కానివ్వండి, కొడుకు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు పుట్టారు అంటే నా సంతానము నా వారు అనే ఒక ఆ ఇష్టం బయలుదేరుతుంది. అప్పటి నుంచి బాధ్యత కూడా బయలుదేరుతుంది. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక బాధ్యత కూడా ఉంటుంది. కానీ ఈయనకి ఎలా ఉంది అంటే ఈ పుట్టిన పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతడు నన్ను కూడా నా కష్టాలను కూడా తీరుస్తాడు, ఆ భగవంతుడు నాకు జన్మించాడు కదా అని ఉబ్బి తబ్బిబ్బైపోయాడట వసుదేవుడు. ఆయన ఉన్నది జైల్లోనా స్వర్గంలోనా అన్నట్లు ఉంది ఆయనకి. అంతటి ఆనందాన్ని అనుభవించాడట వసుదేవుడు. అలా దేవకి వసుదేవులకి గారాల పంటగా పుట్టినవాడు ఈ శ్రీకృష్ణుడు. ఒకరి దగ్గర ఒకరికి పుట్టి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పెరిగావు కదా అని చెప్తోంది. ఒరిత్తి మగనాయ్ ఓరిరవిల్ ఒరిత్తు వరలా అని చెప్పి అంటోంది. ఒక ఆమెకు జన్మించి ఒక ఆమెకు బిడ్డడిగా జన్మించి ఇంకొక ఆమె దగ్గర పెరిగావు కదా అని చెప్తోంది. అలా ఇక్కడ దేవకి వసుదేవులకి జన్మించాడు బాగుంది. ఆ శ్రీకృష్ణుడు వీరి పూర్వ జన్మలో ఎవరైతే ఉన్నారో అలా 3 జన్మలు ఉన్నాయి, ఆ 3 జన్మల్లో 3వ జన్మ ఇది అనే ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం ఈ శ్రీకృష్ణుడు వారికి మళ్ళీ పుట్టిన వెంటనే చెప్పారట, నేను శ్రీమన్నారాయణుడిని, మీకు ఇలా జన్మించాను, ఈ జన్మతో మీకు 3 సార్లు జన్మిస్తాను అన్న ఈ వరం కూడా తీరిపోతోంది అని చెప్పాడట. అనుకున్నాం కదా ఇందాక 3 జన్మలు ఉన్నాయి అని చెప్పి. ఈ దేవకి వసుదేవులు అంతకు ముందు 12,000 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత మాకు నిన్ను వాత్సల్యంగా నువ్వు మా కొడుకువైతే బాగుంటుంది, నిన్ను ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నాము అని నీకు మాతృపితృల యోగం మాకు కలిగించాలని వరం కోరారనుకుంది. అలా వరాన్ని తీర్చడం కోసమే ఈయన వామనావతారంలోనూ వారు ఎప్పుడైతే
ఆ వరం కోరుకున్నారో ఆ జన్మలోను, వామన అవతారంలోను, ఇలా శ్రీకృష్ణ అవతారంలోను వారి ఇష్టాన్ని, వారికి ఇచ్చిన వరాన్ని తీర్చాడనమాట మన శ్రీమన్నారాయణుడు. అలా తీర్చిన తరువాత బానే ఉంది, పుట్టాడు, ఆ భగవంతుడే పుట్టాడు అని చెప్పి ఈవిడ ఇంతవరకు ప్రసవ వేదన ఏదైతే అనుభవించిందో అవన్నీ ఏమీ తెలియట్లేదు. అక్కడ ఆ పుట్టిన పిల్లవాడిని చూసుకుంటూనే ఈవిడకి అన్నీ మర్చిపోయింది. సహజంగా తల్లులందరూ కూడా అలానే ఉంటారు కదా. పుట్టిన ఆ ప్రసవ వేదన ఏదైతే ఉందో కొంతమంది కొన్ని రోజులు అనుభవిస్తారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆ నొప్పులన్నీ అనుభవించి ఎప్పుడైతే ఈ పిల్లవాడో, పిల్లో పుట్టారని చెప్పి వీళ్ళు బానే ఉన్నారు అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పటి వరకు పడిన వేదన, కష్టము అంతా కూడా ఒక్క క్షణం ఆ పిల్లవాడు వస్తూ కేవమని ఆ ఏడుపు ఏదైతే వినిపిస్తుందో కనీసం చూడను కూడా చూడదు ఆ తల్లి. ఆ ఏడుపు వినిపించంగానే కూడా ఆహా! ఎవరో పుట్టారు, సలక్షణంగా ఉన్నారు అనే ఆనంద బాష్పాలను కురిపిస్తూ ఉంటుంది గదా. ఎంత కష్టపడుతుంది, ఎంత ఇబ్బంది పడుతుంది. అది సిజేరియన్ గానివ్వండి, ప్రసవ వేదన ఏదైనా కానివ్వండి, నార్మల్ గానివ్వండి, ఆ వేదన అనుభవించే వారికే తెలుస్తుంది. ఒక అమ్మని అంటుంటారు, ఒక అమ్మ అవ్వాలంటే ఇంకొక జన్మ ఎత్తాలి అని. అప్పటి వరకు ఆ స్త్రీకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా వాటి వేటిని పోల్చరండి. కానీ ఒక పిల్లవాడికో, ఒక పిల్లకో జన్మనిస్తోందంటే ఇంకొక జన్మెత్తినట్టే అని చెప్తారు. ఎందుకు అంటే తన శరీరంలో వచ్చే మార్పులు ఒక లెక్కైతే తను పడే నొప్పి అలాంటిది. ఆ నొప్పిని అనుభవించి చాలా ఆనందంగా ఆ నొప్పిని చాలా తియ్యగా తీసుకుంటుందనమాట. చాలా స్వీట్ మెమోరీస్ లాగా ఆ పిల్లవాడు పెద్దయిన తర్వాత "నువ్విలా నన్ను ఇబ్బంది పెట్టొచ్చావురా" అని చెప్పి అలా చాలా స్వీట్‌గా చెప్పుకుంటూ ఉంటారు తల్లులు. అలా ఈవిడ అన్నీ మర్చిపోయింది. ఈవిడ పురిటి నొప్పులు పడడం ఇవన్నీ మర్చిపోయి, పుట్టింది అక్కడ సామాన్యమైన వ్యక్తి కాదు గదా. ఆ కమలాక్షుడు కదా. కమలాక్షుడి వంటి కన్నులతోనే పుట్టాడు కదా. శ్రీమన్నారాయణుడు ఎలా అయితే ఉంటాడో అచ్చుగుద్దినట్టు అలానే ఉన్నాడు ఆ పిల్లవాడు అని చెప్తున్నారు. అలా ఆ పిల్లవాడిని చూడంగానే ఈవిడ అన్నీ మర్చిపోయింది. మర్చిపోయి ఏం చేసింది అంటే చెప్పాడు ఈయన. మీకు ఇచ్చిన వరం ఈ జన్మతో తీరిపోతోంది. ఈ జన్మలో మీకు కృష్ణుడిగా నేను జన్మిస్తున్నాను. మీకు కష్టాలన్నీ నేను తీరుస్తాను అని చెప్పి ఈయన చేయవలసిన కార్యక్రమాన్ని ముందు చెప్పారనమాట. కార్యకార్య దక్షుడు కదా ఈ శ్రీకృష్ణుడు. మీరు ఇక్కడ ఉంచడం కాదు అక్కడికి చేరవేయాలి అని ఈయనే చెప్పారు. ఆ చెప్పినది వీరు చేయాలనుకున్నారు. కానీ దేవకికి చింత బయలుదేరి. ఈయన మామూలుగా పుట్టలేదు గదా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు గదా. మరొక చేతితో పుట్టాడు, తొండంతో పుట్టాడని ఇలా రకరకాలు వింటూ ఉన్నాం. మరి ఇదెలా సాధ్యమైంది అనుకున్నప్పుడు ఈయన కూడా సాధ్యమే. ఈయన భగవంతుడు గదా. అందుకని 4 చేతులతో పుట్టాడు, కిరీటంతో పుట్టాడు, శంఖ, చక్ర, గద, పద్మాలతో కలిసి పుట్టాడు, బంగారు మొలతాడుతో పుట్టాడు అని చెప్తున్నారు. ఇవన్నీ గూడా ఆయన పొట్టలో గూడా అలానే ఇరుక్కుని అలానే ఉన్నాడు ఆ దేవకి కోసం. ఆవిడ మీద ఇష్టంతో ఆవిడ మీద ప్రేమతో అలానే ఒద్దికగా ఉండి ఆ తర్వాత ఆవిడని పునీతురాలిని చేస్తూ జన్మించాడు మన శ్రీకృష్ణయ్య. వీళ్ళకి చెప్పారు ఇలా చేయాలి అనేది చెప్పారు. అప్పుడు ఈ దేవకి అందట, స్వామి నీవు శ్రీమన్నారాయణుడు, మాకు జన్మించినందుకు మాకు చాలా పుణ్యం ఉంటే గాని ఇలా జరగదు అని చెప్పి ఉపసంహార విశ్వాత్మన్ అధోరూపం అలౌకికం శంఖ చక్ర గదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం ఉపసంహార అంటోంది. 4 చేతులతో జన్మించావు. 4 చేతులలోనూ శంఖము, చక్రము, గద, పద్మము ఉన్నాయని ఇందాకటి నుంచి చెప్పుకుంటున్నావు. అలానే నీలమేఘ శ్యాముడివై ఉన్నావు. కిరీటము ధరించి ఉన్నావు. ఇవన్నీ నువ్వు విశ్వాత్మకుడవని మాకు తెలుస్తోంది. నువ్వు పరమాత్మ అని మేము గ్రహించాం. కానీ ఒక తల్లిగా నా ఇబ్బంది ఏమిటంటే ఇలా ఒక పిల్లవాడు జన్మించాడు అంటే చాలా లోకులందరూ కూడా ఎలా ఇతడిని స్వీకరిస్తారు అనే ఉద్దేశంతో నీవు దీనిని ఉపసంహారం చేసుకో స్వామి అని చెప్పి అడుగుతోందట ఆ శ్రీకృష్ణయ్యను. వారికి మాయ రూపంలో ఈ పుట్టిన పిల్లవాడే మళ్ళీ శ్రీమన్నారాయణుడు అన్నట్లు పక్కన కనిపించి చెప్పాడు మీరు ఏమేం చెయ్యాలి అనేది. అలా చెప్పినప్పుడు ఈవిడ అంటోందనమాట,
నీవు 4 చేతులతో పుట్టావు, ఇలా ఇలా కాదు, ఈ పిల్లవాడు 4 చేతులు ఉన్నాయని చెప్పి కొందరు ఏడిపించొచ్చు, కొందరు స్పెషల్ గా చూడొచ్చు, కొందరు ప్రత్యేకంగా నిన్ను కీర్తించవచ్చు కాక, నీవు విశ్వాత్ముడవని పరమాత్మని మాకు తెలుసు. ఇది తెలిస్తే మళ్ళీ ఆ కంసుడు ఎక్కడొస్తాడో, ఈవిడ మాతృభావన అన్నమాట. తల్లి కదా, ఆ పిల్లవాడికి ఎటువంటి కీడు వాటిల్లుతుందో అనే భయంతో ఉపసంహార అంటోంది. అవన్నీ నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు వస్తాయి కదా, అలా నీవు 2 చేతులతో ఉండు, 4 చేతులు కాకుండా అని చెప్పి ఈవిడ అడిగిందట. అలా అడిగినప్పుడు వెంటనే ఈయన సరే అని నవ్వి, ఆ శంఖము, చక్రము, గద ఇవన్నీ కూడా అంతర్ధానం అయ్యాయి. 2 చేతులు అంతర్ధానం అయ్యాయి. మామూలు పిల్లవాడు ఎలా అయితే ఉన్నాడో అలా ఇతను కనిపించాడు. అలా ఇతను కనిపించిన తర్వాత ఇతడిని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంది. ఆవిడ దగ్గర ఉన్నది క్షణాలు మాత్రమే కదా ఈ పిల్లవాడు. పుట్టినప్పుడు కొద్ది క్షణాలు మాత్రమే ఉన్నాడు ఈ పిల్లవాడు. దగ్గరికి తీసుకుంది. అతడిని మనసారా తను ఏం చేయాలో అవన్నీ చేసుకుంది ఆ పిల్లవాడికి. ఆ తర్వాత వసుదేవుడు తీసుకువెళ్ళి యమునా నదిని దాటించి అక్కడ దేవ యశోద నందుల ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాడు. ఉపసంహారాన్ని ఎందుకు చెప్తోంది? ఉన్నది పరమాత్మే కదా, ఆయన అలానే పెరిగితే బానే ఉంటుంది కదా, మరి ఎందుకు ఈవిడ ఇలా అడిగింది? ఎందుకంటే మామూలుగా ఒక పిల్లవాడికి చెవులు ఏదైనా కొంచెం ఇలా డొప్ప చెవుల్లా కొంతమంది పుడుతుంటారు. తెలుసా మీకు? గ్రహించారు ఎప్పుడైనా? చూసారా? ఇలా డొప్ప చెవుల్లాగాను, లేదంటే కొంచెం ముక్కు గాని ఏవైనా వంకరగా ఉంటేనే చాలా నానా రకాల మాటలు వస్తాయి. నా పిల్లవాడు ఎలా ఉండాలంటే అందరూ అబ్బా ఎంత బాగున్నాడు, హీరోలా ఉన్నాడు, లేదా అందంగా ఉన్నాడని అందరూ అనుకోవాలనే చూస్తుంది తల్లి. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఏ పిల్లవాడైనా తన తల్లికి తండ్రికి అందంగానే కనిపిస్తారు కదా. అలా ఈయన వికారంగా లేడు, కానీ ఇంత అందాన్ని కూడా అందరూ దృష్టి తగులుతుంది అనే ఉద్దేశంతో అలా వద్దు స్వామి, నీవు పరమాత్మవే కాదనట్లేదు, ఇలా వద్దు అని చెప్పి ఈవిడ అర్థించింది. ఇలా చేయాలి అని చెప్పి అడిగింది. ఆవిడ అడిగిన వెంటనే ఆవిడ కోరికను తీర్చాడు. అసలు ఆవిడ కోరికను చాలా తీర్చాడు. 3 జన్మలలో తన తల్లిగా ఉండమని ఆవిడ నాకు తల్లిగా ఉండమని కోరితే 3 జన్మలకి ఆవిడకి, మామూలుగా మనకి చెప్తూ ఉంటారు కదా, 1 అడిగితే 2 ఇస్తాడు మా నాన్న, నేను 4 అడిగితే 8 ఇస్తాడు మా నాన్న అని మన పిల్లలు ఎంత గర్వంగా చెప్పుకుంటుంటారో, అలానే ఈవిడ నీకు తల్లినవ్వాలి అని కోరిక కోరగానే 3 జన్మలు ఆవిడకి తల్లి అయ్యే హక్కుని, హోదాని కల్పించాడు. చరవాణి అలా కల్పించిన ఈ శ్రీకృష్ణుడికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఆ పిల్లవాడిని ఇద్దరు కూడా తేరిపారా చూసుకున్నారు. తీసుకెళ్లి యమునా నది దాటించి అక్కడ యశోద నందుల ఇంట వదిలిపెట్టి వచ్చారు. బానే ఉంది, వదిలిపెట్టి వచ్చారు. మళ్ళీ ఈవిడ చెప్తోంది, వేరొక ఆమెకు బిడ్డడై దాగి పెరుగుచుండగా అని చెప్తోంది. దాగి పెరగడం ఏమిటి? ఈయన దాగి ఉండాలి అనే కదా వీరు కారాగారం నుంచి, ఆ జైల్లో నుంచి తీసుకువచ్చి నది కూడా దాటించేసి యశోదానందుల ఇంటికి పంపించారు కదా. ఎందుకు దాగి ఉండాలి? ఈయన చిన్నప్పటి నుంచే చాలా మాయలు చేస్తూ ఉన్నాడు. రోజుల పిల్లాడప్పుడే పూతన వచ్చింది, శకటాసురుడు వచ్చాడు, ఇన్ని జరిగి ఉన్నాయి. పాపం పండాలి కదా కంసుడిది. ఆ కంసుడి పాపం పండేదాకా ఆయన చేయవలసినవన్నీ చేస్తూనే ఉన్నాడనమాట. అలా యశోద నందుల ఇంటికి వచ్చిన తర్వాత ఈయన కుదురుగా ఊరుకున్నాడా? లేదు. ఈయనను కష్టపెట్టిన వాళ్ళు కష్టపెడుతూనే ఉన్నారు. ఈయన చిలిపి చేష్టలు మాత్రం ఆకాశాన్ని అంటూ ఉన్నాయి. ఆ యశోద నందులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు ఇతడి తేజస్సును, ఇతను సామాన్యుడైతే కాదు అని గ్రహించారు. అంతా బానే ఉంది. కానీ ఇతడు మాత్రం చేసే చేష్టలు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగు, పాలు ఆరగించడం, కొన్ని పాటలు కూడా వస్తుంటాయి, మంచి మంచి పాటలు కృష్ణుడి గురించి. అర్ధరాత్రి వేళ మా మిద్దెలోకి దూకి వాడు అద్దాలన్నీ చిట్లగొట్టి గద్దరించేనే, దద్దరిల్లియాలు మగలు ఇద్దరు బయటికి రాగా ఇద్దరిని పట్టి కృష్ణుడు గుద్ది గుద్ది పోయేనమ్మా.
ఓ యశోద ఏమి చేయుదుమే నీ కొడుకు దుడుకులకు అన్నట్లు ఆయన చాలా చాలా దుడుకు పనులన్నీ చేస్తూ ఉన్నాడట. అర్ధరాత్రి ఏం పనండి ఈయనకి? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పాలు పెరుగు తినేసి అద్దాలన్నీ పగలగొట్టేసి ఎవరని చెప్పి ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు లాగి వాళ్ళని కూడా కొట్టేసి రావడం. ఎందుకు ఇలా? అలానే పెరుగు, పాలు, వెన్న, నెయ్యి వీళ్ళేమో కింద ఉంచేవారు. చిన్నపిల్లాడుగా ఏం చేస్తాడులే అని. కానీ ఈయన ప్రభావానికి దాటికి తట్టుకోలేక పైన ఎక్కడో ఉట్టిగడుతున్నారు. ఉట్టిగడితే ఊరుకున్నాడా? ఒక పటాలాన్ని ఇప్పుడు మనకి ఈ పిల్లలు ఎలా అయితే ఉన్నారో బెటాలియన్ అలానే ఒక 7-8 మంది పిల్లల్ని ఒక 2-3 కోతుల్ని కూడా తీసుకుని వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళ పీటే పీట నిషన్నే అన్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎక్కి అలా వెళ్ళి ఆ ఉట్టి మీద నించున్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి బతకనివ్వట్లేదు. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడు? ఆవు దూడలనేమో పక్కకి ఇలా నెట్టేసి ఆవు దగ్గర నుంచి పాలు తాగేసుకున్నాడు ఈ శ్రీకృష్ణుడు. ఇతడు చేసిన పనులన్నీ కూడాను అల్లరి పనులే. మరి అల్లరి పనులకి వీరికి కోపం వచ్చిందా? దేవకి వసుదేవ నంద యశోదలకి అంటే రాలేదు. వీరికి ఎప్పుడూ కోపం రాలేదు. ఆ యశోదకి కూడా అందరూ ఇతడిని అంటూ ఉన్నారు, అందరూ నా పిల్లాడిని అంటున్నారు అనే ఒక భావం కలిగి అతడిని కట్టేయాలని చూసిందే కానీ ఇతడి మీద కోపం ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అసలు కోపం వచ్చేలా ఉందా ఈయన ముఖం? చిరునవ్వులు చిందిస్తూ నేనేం చేయలేదమ్మా, నేను మంచివాడినమ్మా, వీరందరూ కావాలని నా మీద చెప్తున్నారమ్మా, అన్నీ నా మీద అభాండాలు వేస్తున్నారమ్మా అని చాలా క్యూట్ గా ఏమీ తెలియని చిన్న పిల్లాడిలాగా ఫేస్ పెట్టేసి అందరినీ కూడా మాయ చేసేస్తున్నాడట ఈ శ్రీకృష్ణుడు. అలా ఇతను భక్త సులభుడే అక్కడ పెరుగుతూ ఉన్నాడు అని చెప్తూ ఉంది. ఎంత కష్టం వచ్చింది ఈయనకి చూడండి. ఈయన చేసే పనులన్నీ అల్లరి పనులే కావచ్చు, వాటన్నిటిలోనూ కూడా అంతరార్థం చాలా ఉంది. పొద్దున్నే అవుతూ ఉన్నా గాని పడుకుని ఉండరాదు అని ఈ భార్యాభర్తను నిద్రలేపి లేవాలి, మీరు మీ కార్యాలను చేయాలని చెప్పి వాళ్ళని కొట్టాడు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పైన ఉంచుకోవడం కాదు, దాతృత్వము అలవాటు చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయనే తిన్నాడు. అవి మనం తెలుసుకోవాల్సింది. దొంగతనం చేశాడు కృష్ణుడు, నేను కూడా చేస్తానంటే కుదరదు. ఈయన చేసిన దొంగతనం ఎటువంటిది అంటే వారి దగ్గర నుంచి అవి స్వీకరించి వారికి పుణ్యాన్ని ప్రసాదించాడు. వారికి మంచి విషయాలను అంతర్లీనంగా తెలియజేశాడు శ్రీకృష్ణుడు. అలా ఈయన భక్త సులభుడై ఉన్నాడు. ఆశ్రిత వ్యామోహం కలిగి ఉన్నాడు. ఆశ్రయించి ఉన్నారు కదా. ఆశ్రయించి ఉండడం అంటే ఈయనని కృష్ణయ్య నువ్వు మా ఇంటికి రా, నువ్వు మా ఇంటికి రా అని పిలిచింది వీళ్ళే. అందంగా ఉన్న పిల్లల్ని ఒక 2-3 రోజులు మన దగ్గరే ఉన్నాడు అనుకోండి, మా ఇంటికి రండి, మా పిల్లాన్ని తీసుకుని రండి అని చెప్తాం మనం. అలా ఇతడి ఆ ఆకర్షణకి గురయ్యి వీరందరూ మా ఇంటికి రా, మా ఇంటికి రా అని పిలిచారు. అలా పిలిచినప్పుడు ఈయన బాగానే వెళ్ళాడు. తర్వాత వీళ్ళు పిలవకపోయినా వెళ్ళాడు. అలా పిలవకపోయినా వెళ్ళేసరికి వీరందరూ చాలా చాడీలు చెప్తూ ఉన్నా కానీ వారందరూ ఆయనని కోపగించుకుని ఈయన మీద ఎన్నెన్నో విషయాలు కావించి చెప్పేస్తున్నా కానీ అతను మాత్రం ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టి ఉండలేదు. ఆ శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులని అలానే అనుగ్రహించాడు. యశోద నందులను అలానే అనుగ్రహించాడు. ఆ రేపల్లెలో ఉన్న గోపికలు, గోపాలురు, గోవులను ఎవ్వరినీ కూడా ఈయన వదిలిపెట్టలేదు. వదిలిపెట్టలేదు అంటే నన్ను నిన్ను అంటున్నారు కదా, నాకేం పట్టిందిలే అని వీళ్ళందరూ కూడా చాడీలు చెప్తున్నారు, ఇంకా వీళ్ళ ఇంటికి నేను వెళ్ళనని ఈయన ఎప్పుడూ లేడు. ఎందుకు లేడు? ఆశ్రిత సులభుడు, భక్త సులభుడు. ఆయన స్వతసిద్ధంగా నేను భగవానుణ్ణి అని చెప్పి భగవద్గీతలో చెప్పక ముందే ఈయన చాలా సత్కార్యాలు చేశాడు. ఆ కార్యాల అంతరార్థం అదే. మీరు నన్ను ఆశ్రయించి ఉన్నారు అంటే ఆ రేపలలో వీరందరూ ఉన్నారంటే కృష్ణుడితో పాటు కలిసే కదా వీరందరూ ఉంది. వీరు ఆశ్రయించి ఉన్న వారందరినీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాడు. అలానే వీరికి ఎటువంటి బాధ లేకుండా చేశాడు. ఎటువంటి ఆపద కలుగుతున్నా వీరికి రాళ్లవాన, పెద్ద పెద్ద హోరు గాలులతో వర్షం కురిపించినప్పుడు కూడా నేనున్నాను అని ఆదరించాడు. అలా చేశాడు కదా ఈ శ్రీకృష్ణుడు. అంతటి ఆశ్రిత వ్యామోహం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు? ఇంత ఇష్టమా అసలు?
భక్తుల మీద కావచ్చు, నీ దగ్గరికి వచ్చి ఉన్న వారి మీద కావచ్చు, ఇంత ఇష్టమా? ఇష్టం అనేది కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళకి. ఒక్కోసారి చాలా ఒక దాని మీద ఇష్టం ఉంటుంది. పోనీ ఒక స్వీట్ అంటే చాలా ఇష్టం. తింటూ ఉన్నాం పదే పదే. ఆ తిన్న తర్వాత మనకి ఎలా అయితే వీళ్ళు చాడీలు చెప్తూ ఉన్నారు కదా అని చెప్పి ఈయన ఎలా వదిలేయలేదో, మనం కూడా అలా వదిలేయకుండా తింటూ ఉన్నాం. అందరూ వద్దు వద్దు అంటున్నా మనం తింటూ ఉన్నాం. తర్వాత మన పళ్ళకే వచ్చింది. పళ్ళు తీపులెక్కిపోయినాయి. తీపి తీపి తిని తిని పళ్ళు తీపులండి అని చెప్పి అన్నారు. మీరు ఆ స్వీట్ తింటాం మానేస్తే ఈ తీపులు పోతాయని చెప్పాడు డాక్టర్. ఎంత ఇష్టమైనా తింటామా ఇంకా? పోనీ డాక్టర్ చెప్పినా వినలేదు, తింటూ ఉన్నాము. ఒక్కసారి పంటి బాధ కంటి బాధ అనుభవిస్తేనే తెలుస్తుందంటారు. ఆ పంటికి తీపి వచ్చినా ఈ కంట్లో నలుసుబడినా అవి అంతటా అవి వెళ్ళకపోతే ప్రాణాలు హతమవుతూ ఉంటాయి అన్నమాట లోపల. అయ్య బాబోయ్, చూడలేము, ఆ పళ్ళేమో నొప్పి వస్తాయి, రెండూ జరుగుతాయి. అలా ఈ కన్ను పన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మరి తినగలమా ఆ అంత ఇష్టమైన తీపిని? తినలేం కదా. ఒకప్పుడు ఇష్టమే అది. ఇప్పుడు ఏమవుతుంది? మనకి ఇబ్బంది కలిగిస్తోంది కాబట్టి దాన్ని వదిలేయాలని చూస్తాం. కానీ ఇక్కడ ఈ భగవంతుడు మాత్రం అలా లేడట అని చెప్తోంది ఇక్కడ మనకి గోదాదేవి. వారు ఎన్ని అనుకున్నా, ఆయన మీద ఎన్ని నిందలు వేసినా సరే, ఆయన మాత్రం ఎప్పటికీ వారిని వదలలేదు. వారితో పాటే ఉన్నారు. వారికి మంచి చేయాలనే చూస్తాడట. అక్కడ ఆ గోపికలకి, ఆ గోపాలులకి మాత్రమే కాదు, అందరి మీద ఆయనకి ఇష్టం అలానే ఉంటుంది. ఎవరైతే భగవంతుడి దగ్గరికి వచ్చి నమస్కరిస్తారో వారిని ఆదరిస్తాడు. ఏముందిలే అని చెప్పి ఎవరి పని వారు చూసుకునేవారు కొంతమంది ఉంటారు. వారిని ఆదరిస్తాడట ఈ భగవంతుడు. అలాంటి ఇష్టం ఉందట ఆయనకి. ఆయన సృష్టించిన ఈ సృష్టి మీద గాని, జీవుల మీద గాని అంతటి ఆశ్రిత వ్యామోహము కలిగిన వ్యక్తి ఈ శ్రీకృష్ణుడు అని చెప్తున్నారు. కంసుని యొక్క అభిప్రాయమును తలక్రిందులు చేసి ఆ కంసుని గర్భమున నిప్పువలే ఉన్న ఆశ్రిత వ్యామోహము కలవాడా అని చెప్తాను. కంసుని అభిప్రాయం ఏమిటి? ఒక చిన్న పిల్లవాడు నన్నేం చేస్తాడులే, ఎవరో ఒక మనకి ఆకాశవాణి చెప్పింది కదా, నీకు మరణం ప్రాప్తిస్తుంది, ఆ దేవకి 8వ సంతానంగా పుట్టిన వారు, అష్టమ సంతానంగా పుట్టిన వారు నిన్ను వధిస్తారు అని చెప్పారు కదా. అప్పటి నుంచి ఈయనకి భయం బయలుదేరింది. అలానే ఎట్లా అయినా సరే ఆ పిల్లవాడు పిల్లవాడు ఉన్నప్పుడే చంపాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. చాలా చాలా రకాలుగా అతడు హింసించడానికి, చంపడానికి చాలా ప్రయత్నాలు చేసిన వాడు కంసుడు. అతని అభిప్రాయం ఏమిటి అంటే, ఆ పిల్లవాడిని వధిస్తే గనక నేను హాయిగా బతకచ్చు, హాయిగా నా దౌర్జన్యాలు ఏవేవైతే కృత్యాలు ఉన్నాయో అవన్నిటినీ నేను సజావుగా చేయవచ్చు, ఏముందిలే ఒక చిన్న పిల్లాడు నన్నేం చేస్తాడు అనే ఒక అభిప్రాయం ఉంది కంసుడికి. ఆ కంసుడి అభిప్రాయాన్ని తలక్రిందులు చేసిన వాడవు నీవు. తలక్రిందులు ఎలా చేశాడు అంటే, చిన్న పిల్లాడిగానే వెళ్ళాడు. ఒక 13-14 ఇయర్స్ ఉంటాయేమో మహా అయితే శ్రీకృష్ణుడికి ఆ కంసుడి దగ్గరకు వెళ్ళినప్పుడు. అతడిని మర్దించాడు, అతడితో తలపడ్డాడు, పోరాడాడు ఈ కంసుడితో ఈ శ్రీకృష్ణుడు. అలా మర్దించి అతడి అభిప్రాయాన్ని తలక్రిందులు చేసిన వ్యక్తివి నీవు, ఆశ్రిత వ్యామోహం కలవాడివి నీవు అని చెప్తున్నారు. కంసుడి వల్ల ఇబ్బంది పడిన వారు తన తల్లిదండ్రులు మాత్రమే కాదు, మిగతా వారందరూ కూడా. అవును కదా. ఈయన వత్సాసురుడి రూపంలో వచ్చాడు అనుకున్నాను. చాలా చాలా రాక్షసుల్ని ఇచ్చారనుకున్నారు. ఒక గాలి రూపంలో కూడా ఒకసారి వచ్చాడు. రేపల్లంతటా కూడా మనకి తుఫాన్ ఎలా అయితే ఉంటుందో గాలి అంటారు కదా, సుడిగాలి. అలా సుడిగాలి రూపంలో కూడా ఒక రాక్షసుడు వచ్చాడు. సుడిగాలి రూపంలో ఒక రాక్షసుడు వచ్చినప్పుడు ఈ కృష్ణుడు ఒక్కడే కాదు కదా ఇబ్బంది పడింది, మిగతా వారందరూ కూడా ఇబ్బంది పడ్డారు కదా. అలా ఈయన చేసిన అకృత్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. సొంత చెల్లిని బావని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. అయినా కానీ ఈయన అలానే ఉంటూ ఉన్నాడు. హాయిగా ఆయన విహరిస్తూనే ఉన్నాడు. వాటన్నిటినీ కూడా తలక్రిందులు చేసి అతడిని మర్దించి ఉన్న ఈ కంసుడిని, ఈ శ్రీకృష్ణుడిని వీరు కీర్తిస్తున్నారు.
ఆశ్రిత వ్యామోహము నీకు ఇంతలా ఉందా కన్నయ్య అని చెప్పి వీరు అడుగుతూ ఉన్నారనమాట. అలా ఆశ్రిత వ్యామోహము కలవాడ మాకు పరా అనే సాధనాన్ని వసంగుము. లక్ష్మీదేవికి తగిన ఐశ్వర్యమును వీర చరిత్రమును మేము గానము చేసి శ్రమము ఆనందించుచున్నాము అని చెప్తున్నారు. వీళ్ళు అడిగాడు కదా కన్నయ్య వచ్చి, వీళ్ళు నిన్న మంగళం పాడారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఏమర్రా, ఇంత కష్టపడి ఇంత పొద్దున్నే రాత్రి పూట బయలుదేరి వచ్చినట్లు ఇంత చీకటిలో వచ్చారు మీరు, ఎందుకు, ఏం కావాలి మీకు అని అడిగినప్పుడు, మేమేమీ కష్టపడలేదయ్యా, మేము కష్టపడడం అంటే నిన్ను చూడాలి అనే భావన మాకు కష్టంగా అనిపించింది గాని ఈ రాత్రి ఈ చల్లటి నీళ్ళతో స్నానం చేసి రావడము ఇవన్నీ మాకు కష్టంగా లేవు. ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు ఉన్న నిన్ను కీర్తించుకుంటూ నీ గానము చేసుకుంటూ నీలో ఉన్న సద్గుణాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మేము తలుచుకుంటూ వచ్చాము. కాబట్టి మాకు ఎటువంటి కష్టము అనిపించలేదు. నీవు ఎంత కష్టపడి ఉన్నావు, ఇన్ని అవతారాలలో కూడా మా అందరి కష్టాలని తీర్చడానికి ఇన్ని అవతారాలు ఎత్తడమే కాదు, ఒకరికి బిడ్డగా జన్మించావు, మళ్ళీ వెంటనే ఇంకొకరి బిడ్డగా వేరే దగ్గరికి వచ్చి పెరిగావు. నీకు ఎంత కష్టం ఉందో కదా కృష్ణ. అంతటి ఆశ్రిత వ్యామోహము నీకు ఉన్నది. ఎవరు ఏమంటున్నా సరే నీవు వారిని ఆదరించాలనే చూశావు కదా. నీ ఆదరణతో పోలిస్తే, నీ వ్యామోహంతో, నీ ఇష్టంతో పోలిస్తే మాది ఒక పెద్ద కష్టమా? మాది కష్టము కానే కాదు. మాకు పరాన్ని సాధనాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పి వీరు వచ్చిన కార్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ నిన్న ఆయనను కీర్తించారు, మంగళం పాడారు. ఇవాళ వారు వచ్చిన కార్యాన్ని ఆయనకి తెలియజేస్తూ ఉన్నారు. పర అనే సాధనాన్ని మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఐశ్వర్యము ఉన్న లక్ష్మీదేవిని కూడా మేము కీర్తిస్తున్నాము అని చెప్తున్నారు. మనకి ప్రతి పాసురంలో కూడా శ్రీమన్నారాయణుడు అంటే శ్రీతో కలిసి ఉన్న నారాయణుడు అనే విషయాన్ని మనకు చెప్తూ ఉంది గోదాదేవి. అలానే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే ఆ కృష్ణుడితో పాటు ఉన్న నీలాదేవి ఎలా అయితే చెప్తూ ఉన్నారో ఇక్కడ నారాయణుడితో పాటు లక్ష్మీదేవిని కూడా మేము కీర్తిస్తూ గానం చేస్తూ వచ్చాము అని చెప్తూ ఉంది. నీ వీర చరిత్రని గానం చేశాము. ఆ లక్ష్మీదేవి ఐశ్వర్యం ఏదైతే ఉందో, లక్ష్మీదేవికి ఐశ్వర్యం ఏంటి? నారాయణుడే, ఆయనే ఆవిడికి ఐశ్వర్యం అనమాట. మనం అనుకుంటుంటాం కదా, ఏ ఐశ్వర్యాలు ఉన్నా ఎంతున్నా గానీ ఆ చిటికెడు పసుపు, ఆ చిటికెడు కుంకుమ ఉంటే చాలు, అంతకు మించి కళ ఏముంటుంది ఆడదాని ముఖానికి అంటుంటారు కదా. అందుకే బొట్టు ధరించాలి అని చెప్తుంటారు కదా. ఇలా ఈ లక్ష్మీదేవికి కూడా ఆవిడ ఐశ్వర్యానికి ప్రతీక, ఐశ్వర్యానికి గుర్తు. ఖచ్చితంగా లక్ష్మీదేవి అంటే డబ్బులు 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 కదా. ఐశ్వర్యం అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే ఐశ్వర్యం. మనకి చాలా చాలా పండుగలు కూడా ఉన్నాయి. ధన్తెరాస్ అని, అవని ఇవని ఇవన్నీ ఉన్నాయి లక్ష్మీదేవిని కీర్తించడానికి. శ్రావణ అదే మాసం అని ఇలా రకరకాలు చేస్తూ ఉంటాం. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటాం. ఇలా ఐశ్వర్యానికి గుర్తుగా ఉన్న ఈ లక్ష్మీదేవి ఆవిడికి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అంటే ఆయన మీద ఉన్న వాత్సల్యము, ఆయన మీద ఉన్న ప్రేమే ఈవిడికి ఐశ్వర్యం. అలా ఆవిడని నిన్ను కీర్తించుచూ మేము వచ్చాము. మా శ్రమను కూడా మేము మరచి నిన్ను గానము చేస్తూ వచ్చాము కాబట్టి మాకేం పెద్ద శ్రమగా అనిపించలేదు కృష్ణయ్య అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. పర అనే సాధనాన్ని మాకు ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. పర అనే సాధనం గురించి మనం అనుకున్నాం, ఇది సాధనమా, వాద్యమా, లేకపోతే ఇంకేదన్నా ఒక చిన్న వస్తువా, ఏమిటది అని తెలుసుకోవాలనుకున్నాం కదా. దగ్గరకు వచ్చేస్తున్నాం అనమాట. ఆ పర అనేది ఏంటి, అది వీరు ఎందుకు అడుగుతున్నారు అనేది మనకి తర్వాతి పాసురాల్లో మన గోదాదేవి చెప్తూ ఉంది. ఒక ఆమెకు జన్మించావు, ఇంకొక ఆమె దగ్గర పెరిగావు, మళ్ళీ కంసుడిని సంహరించావు. వీటన్నిటిలోనూ ఈవిడ ఏం తెలియజేస్తోంది అంటే ఆశ్రిత వ్యామోహము ఉంది. వ్యామోహము అంటే ఒక దాని మీద అమితమైన ఇష్టం, ప్రేమ. మోహము అంటే ఇష్టము, వ్యామోహం అంటే అమితమైన ఇష్టము. ఆ అమితమైన ఇష్టము మామూలుగా వ్యామోహం ఉండకూడదు అంటారు, కానీ పారలౌకిక పరంగా మాత్రం ఆ భగవంతుడి మీద వ్యామోహం ఎప్పుడూ ఉండాలని చెప్తుంటారు. ఆయనకి కూడా అది ఉంది అని నిరూపిస్తున్నారు వీళ్ళు. నీవు ఆశ్రిత వ్యామోహము కలవాడివి కదా కృష్ణ.
నీవు ఇంత మంచి పనులు చేశావు కదా, కాబట్టి మా మీద కూడా నీకు ఇంత ఇష్టం ఉంది కదా, మాకు పర అనే సాధనాన్ని వసంగి మాకు ఇచ్చి మా వ్రతానికి ఆచార్యుడివై నీవు రావాలి అని చెప్తూ ఉన్నారు. ఈయనకి ఎందుకర్రా ఇంత రాత్రిపూట పడి ఈ చల్లటి నీళ్ళ స్నానాలు ఇవి చేసి వచ్చామని చెప్తున్నారు, ఆ దేవకి నీలాదేవిని లేపామని చెప్తున్నారు, ఇన్ని చేశారు, ఎందుకర్రా మీకు ఇంత ఇబ్బంది, పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా అని వచ్చి చెప్పాడట. మొన్నటి దాకానేమో మేము లేపితే నువ్వు నిద్ర లేవలేదు, ఇప్పుడేమో వచ్చి నువ్వు పిలిస్తే మేము వచ్చేస్తాం కదా అని చెప్తున్నావా అని వీళ్ళు అనలేదండి. మనమైతే అలా అనేవాళ్ళమేమో బహుశా. మొన్నటి దాకా వీళ్ళు నిద్ర లేపుతూ ఉన్నావు, నువ్వు ఇంకా అడిదిరిగి పడుకుంటున్నావు, విడిదిరిగి మసులుతూ ఉన్నావు, ఇవాళేమో మళ్ళీ మేము నీకేమీ ఇబ్బంది లేదు, నేనున్నాను కదా, నేను మీరు అడగంగానే లేవంగానే వచ్చి మీకు ఏం కావాలో చేస్తాను కదా అని చెప్పి నీవు అనటం సరికాదు అని చెప్పి వీళ్ళు అనలేదు. ఏమన్నారు వీరు? అతనిలో ఉన్న సద్గుణాలని మళ్ళీ అతనికి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు వీరు ప్రతి చోట అతనిలో ఉన్న సద్గుణాలను తెలియజేస్తూ ఉన్నారంటే మననం చేస్తూ ఉన్నారు. మంచిని ప్రేరేపించే వాక్యాలు, మంచిని మనకి తెలియజేసే శ్లోకాలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, అవి అర్థం కాకపోవచ్చు మనకి, అవి మననం చేస్తూ ఉండడం వలన మనకి కూడా ఒక పాజిటివ్ భావన ఏర్పడుతుంది. మంచి భావనలను పరుస్తుంది, ప్రేరేపిస్తుంది అనమాట మనకి కూడా. అందుకే వీరు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ మీరు ఇలా నువ్వు ఇంకా లేవలేదు అని నిష్ఠూరాలు ఆడకుండా వీరు ఆశ్రిత వ్యామోహము ఉంది కదా నీకు అని చెప్పి ఇతడికి గుర్తు చేస్తూ మా మీద కూడా అది ప్రసరింపజేయవయా అని చెప్తూ ఉన్నారు ఇవాల్టి పాసురంలో. అలా ఆశ్రిత మందారుడు భక్త సులభుడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఈవేళ వీరు పర అనే సాధనాన్ని మాకు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నారు. దేవకి వసుదేవులను, నంద యశోదలను కీర్తించుకున్నారు. వారికి ఎంత అదృష్టం ఉంటే కదా నీలాంటి పుత్రుడు జన్మించారు అని వారిని కూడా వీరు పొగుడుతూ ఉన్నారు. అంతే కదా, ఒక పిల్లవాడు పుట్టిన వెంటనే బాగున్నాడు బాగున్నాడు అని చెప్పి రూపగుణ సౌందర్యాలని అందరూ పొగుడుతారు. కానీ పెద్దవాడైన తర్వాత అతడు చేసే చేష్టలకి అప్పుడు అనుకుంటారు, ఊరికే ఒడ్డు పొడుగు ఉంటాం కాదు, ఎర్రగా ఉంటాం కాదు, ఇలా కాదు కావాల్సింది, గుణాలు మంచివి కావాలి. గుణాలు మంచిగా ఉన్నప్పుడు అతను నల్లని వాడైనా ఆరాధిస్తారు అనడానికి కృష్ణుడే నిదర్శనం. అంతే కదా, అతడి గుణాలనే కదా వీరు కీర్తిస్తున్నారు. నలుపు అంటే ఆయనది ఒక అందమైన రంగులేండి, అది వేరే విషయం, మనం నలుపులోకి తీసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. మన గుణమే ముఖ్యం. ఎవరికైనా కానివ్వండి, ఎంతటి వారికైనా కానివ్వండి, డబ్బులు ఉండనివ్వండి, డబ్బులు లేకపోనివ్వండి, ఏమున్నా లేకపోయినా మన గుణం ఎలా పనిచేస్తోంది, ఆపదలు ఉన్నప్పుడు మనకి సంతోషం కలిగినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేదే చాలా ముఖ్యమైనది. అది మనకి ఇక్కడ ప్రజలతో ఎలా ఉండాలి, పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి అనేది ఒకటే కాదు, మనము ప్రతి విషయంలోనూ మంచిని ఆలోచించి సత్కార్యాలే చేస్తూ ఉన్నప్పుడు ఆ పుణ్యం మనకి ఖచ్చితంగా మనని రక్షిస్తూ ఉంటుంది. మనం అంతకుముందు పాసురాల్లో అనుకుందాం, రక్షంతి పుణ్యాని పురాకృతాని అని. అలా మనం చేసే సత్కార్యాలు ఏవేవైతే ఉన్నాయో అవి మనకి పుణ్యాన్ని తెచ్చిపెడతాయి, అవి మనని రక్షిస్తూ ఉంటాయి. అనవసరమైన భయంకరమైన రోగాలు రొస్టులు రాకుండా మనని కాపాడేది ఆ భగవంతుడే. ఆ భగవంతుడు కూడా చెప్తూ ఉన్నాడు, నువ్వు చేయవలసిన కర్మ నీవు చెయ్యి, దానిలో ఫలితాన్ని ఆశించమాకు, ఆ ఫలితం ఎలా ఉంటుందో అని భగవంతుడికి వదిలే, నువ్వు చేయవలసింది మంచి నువ్వు చేయి అని చెప్తూ ఉంటారు కదా, అదే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ. నీకు ఆశ్రిత వ్యామోహం ఇంతగా ఉంది కదా, నీ ఆశ్రిత వ్యామోహాన్ని మా మీద కూడా ప్రసరింపజేయవయా అని అడుగుతూ ఇవాళ పర అనే సాధనాన్ని కూడా వీరు అడిగారు. మరి ఆ శ్రీకృష్ణుడు వీరిని ఎందుకర్రా చిన్నపిల్లలై ఉండి ఇంత చలిలో ఇలా రావాల్సిన అవసరం ఏముంది, నేనే వచ్చేవాడిని కదా మీరు పిలిస్తే అని చెప్పి అన్నాడు కదా. మరి వీరికి పర అనే సాధనాన్ని ఇచ్చాడా? పర అనే సాధనం ఇచ్చిన తర్వాత వీరు ఇంకేమేమి అడిగారు, అలా అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు అనేది తెలుసుకుందాం రేపటి పాసురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే. నామం చెప్పి వాళ్ళ పాసురాన్ని ముగిద్దాం. శ్రీరామ్ జయ జయ రామ్.
श्रीराम जय जय राम। जय हनुमान जय हनुमान। जय जय हनुमान जय हनुमान। वेंकटेश पाहि मां श्रीनिवास रक्ष माम्। श्रीनिवास रक्ष मां वेंकटेश पाहि माम्। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। जय हनुमान जय हनुमान। जय जय हनुमान जय हनुमान। वेंकटेश पाहि मां श्रीनिवास रक्ष माम्। श्रीनिवास रक्ष मां वेंकटेश पाहि माम्। आंडाळ तिरुवडिगळे शरणं शरणं प्रपद्ये। ओम श्रीहरि। ఇది పాస్